వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో కిడ్నీ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, కిడ్నీ పనితనం మెరుగుపడాలంటే ఎటువంటి న్యాచురల్ వేస్ ఉన్నాయి, వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితల్లి. గురూజీ, చాలామంది కిడ్నీ సమస్యలు ఉన్నాయని చెప్తూ ఉంటారు, కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయని కూడా చెప్తూ ఉంటారు. సో అయితే అసలు ఈ కిడ్నీ సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి, రాకుండా జాగ్రత్తలు ఏంటి? సో కిడ్నీలు పూర్తిగా ఫిల్టర్ అవ్వాలి, మంచిగా బాగా పనిచేయాలి, పనితనం మెరుగుపడాలంటే ఏం చేయాలి? మనం ఈ వెజిటబుల్ థెరపీ మొదలుపెట్టి ఒక సుమారు 3 years అవుతుందమ్మా. ఈ 3 years జర్నీలో ఈ కిడ్నీ ఇష్యూస్ గురించి మీరు ఏమైనా విన్నారంటే, కిడ్నీలో స్టోన్స్ గురించి ఈ 3 yearsలో బాగా ఎక్కువ విన్నాం కదా. ఇంతకు ముందు లేదా కిడ్నీలో స్టోన్స్ గురించి? అంటే ఒక క్వశ్చన్ మిమ్మల్ని చేస్తాను. ఇంతకు ముందు కూడా ఉంది, ఇంతకు ముందు కూడా ఉంది, కానీ అంత అవేర్నెస్ లేదు జనాలకి. కిడ్నీలో రాళ్ళు వచ్చి దానికి మనం ప్రకృతి వైద్య విధానంలో కొండపిండాకు అని చెప్పేసి ఒక ఆకుతో వాడితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. రణపాల అని ఒక ఆకు ఉంటుంది, అది కూడా కిడ్నీ రాళ్లను కరిగిస్తుంది. అసలు కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఫామ్ అవుతాయి, ఇదేనా మనం ప్రధానంగా తీసుకోవాల్సింది. అంటే ఇది ఎందుకు అడిగాను అంటే, మిమ్మల్ని నేను ఎక్కడ ఒక వీడియో చూసా, ఈ ఎవడ పడితే ఆడు కూరగాయలు, పచ్చి కూరగాయలు, బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగండి అని చెప్తున్నారు, మీరు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎక్కువ తాగితే కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కొన్ని చెప్పింది అన్న ఒక అథెంటిక్ డాక్టర్, నెఫ్రాలజిస్ట్ అయితే కొంచెం ఆలోచించాల్సినటువంటి అవకాశం ఉంది. మరి అంటే నేను లేకపోతే ఇంకొకళ్ళు ఈ మధ్య ఎక్కువ మనం రా వెజిటబుల్స్ గురించి మాట్లాడుతున్నాం. అసలు ఫస్ట్ ప్రధానంగా కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తున్నాయో తెలియదు. అంటే ఇంతకు ముందు లేవా, ఇప్పుడు కూరగాయల జ్యూసులు తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి. అక్కడ ఏమవుతుందంటే, మనం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నాం. నేను వెజిటబుల్ థెరపీ అనేది ప్రాక్టీస్, నేను ఒక గురువు గారి దగ్గర దాన్ని శిష్యరికం చేసి తెలుసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దీని గురించి అవేర్నెస్ తీసుకొచ్చాను బాగానే. ఇదంటే ఇంకెక్కడా లేదా అంటే ఉంది, మీకు మిగతా వాటిల్లో కూడా ఉంది, తక్కువగా మాట్లాడతారు. ఇది ఇక్కడ కొంచెం ఎక్కువగా మనం జనాలకి చెప్పడం జరిగింది. సింపుల్గా సైలెంట్గా కూర్చొని ఒక కన్సల్టేషన్ పెట్టుకుని హ్యాపీగా మనం వైద్యం చేసుకోవచ్చు. కానీ ఇది జనాల్లో అంటే ఎక్కువ మంది, ఒక 100 మందిని మనం చూడలేం, కొన్ని వేల మందికి మనం చేయలేం. దాని గురించి అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళు దాన్ని ఇంట్లో చేసుకోగలిగినప్పుడు హ్యాపీగా అందరికీ అందుబాటులోకి వస్తుందని దీని గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు కిడ్నీలో రాళ్ళకి ప్రధానమైనటువంటి కారణం వండిన పదార్థం న్యాచురల్ వేస్లోంచి ప్రాసెస్ చేసిన ప్రతి పదార్థము కూడా కిడ్నీలో స్టోన్స్కి కారణం అవుతుంది. ఎసిడిక్ నేచర్ అనేది పెరగటం వల్ల కిడ్నీ కొంచెం స్ట్రెయిన్ అయ్యి కొంచెం మనం అక్కడ రాళ్ళలా దాన్ని ఏమంటారు, క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది. ప్రోటీన్ కావచ్చు, లేకపోతే ఫ్యాట్సే స్టోన్స్ లాగా ఫామ్ అవుతూ ఉన్నాయి. గాల్ బ్లాడర్లో స్టోన్ ఫామ్ అవుతున్నాయి, మనకి కిడ్నీలో స్టోన్స్గా ఫామ్ అవుతున్నాయి. గుండెకు వెళ్ళేటువంటి వాల్స్లో కూడా క్రిస్టల్ ఫామ్ బ్లాక్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే, మనం తీసుకునేటువంటి ఎసిడిక్ నేచర్ ఫుడ్, వండిన పదార్థాన్ని అధికంగా తీసుకోవడం. మన శరీరం ఏం కోరుకుంటుందంటే 80% ఆల్కలైన్, 20% ఎసిడిక్ నేచర్. ఈ కాంబినేషన్లో వెళితే అసలు మీరు ఎవరి దగ్గరికి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రకృతి అంతా కూడా న్యాచురల్గా తయారయ్యే ఫార్మేషన్లో అయింది. ఒక మనం మాత్రమే ప్రాసెస్ చేసుకుని రుచికి అలవాటు పడ్డాము, లేకపోతే దాని మీద కొంచెం అవగాహన ఉంది. కొన్ని రకాలు మనం వండాలి, ఉడకబెట్టాల్సి వస్తుంది, లేకపోతే వండాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ని కేవలం ఒక మనిషికి మాత్రమే అన్వయించడం జరిగింది. ప్రకృతిలో ఇంకే జీవి కూడా వండుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటి జీవన గమనం వేరు. వాటికి ఉండేటువంటి టీత్, ఇప్పుడు చూడండి, కూరపళ్ళు ఉన్న యానిమల్స్ అన్నీ కూడా మీట్ ఎక్కువ తినాలి. అలా అని చెప్పేసి మన ఇళ్ళలో పెంచుకునేటువంటి ఆవులు కానీ, గేదెలు కానీ, మేకలు కానీ మాంసాహారాన్ని, ఎందుకంటే వాళ్ళ పళ్ళు అలా ఉండవు. మన పళ్ళు సెమీగా ఉంటాయి రెండింటికి మధ్యలో. అంటే కొంత అవసరం ఉంది, అంటే చేస్తున్నటువంటి వృత్తి ప్రవృత్తులను బట్టి మనం తీసుకునే ఆహారం. ఇప్పుడు సాత్వికంగా ఉండాలి, సత్వతమో రజోగుణ పదార్థమైనటువంటి పదార్థాలు మనం తీసుకుంటూ ఉంటాం. రజోగుణవర్ధమైనటువంటి పదార్థం ఎవరు తీసుకోవాలి? సైనికులు, మిలిటరీ, వీళ్ళు తీసుకోవాలి. వాళ్ళు అక్కడ శ్రమ పడతారు, పొద్దుటే లేసి బాడీకి వ్యాయామం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ పదార్థం తీసుకున్న అది పెద్దగా వాళ్ళని ఇబ్బంది పెట్టరు. ఇక్కడ మనం ఉంటూ ఈ ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ తీసుకుంటే కంపల్సరీ మనకి కిడ్నీ ఇష్యూస్ వస్తాయి. ఆ ఎసిడిక్ నేచర్ అనేది ఎలిమినేషన్ టైంలో మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ మీకు అది క్యూర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆబ్వియస్లీ
మనం తీసుకోవడం ఆపాలి, లేకపోతే ఎసిడిక్ నేచర్ తక్కువ ఉన్న ఫుడ్, ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. దాంట్లో మనకి బూడిద గుమ్మడికాయ హై ఆల్కలైన్ ప్రాపర్టీ. బూడిద గుమ్మడికాయ గురించి చాలా మంది గురుజులు చెప్తూ ఉంటారు. మనకి పెద్ద పెద్ద ఈషా ఫౌండేషన్ సద్గురు గారు చెప్తారు, అందరికీ తెలుసు. దానివల్ల బెనిఫిట్సే తప్ప మనకి చెడు జరిగింది అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే సీజనల్గా చూసుకోవాలి. వర్షాకాలం శీతాకాలం తీసుకుంటే జలుబు చేస్తుంది, అది చలవ చేసే గుణం అధికంగా ఉంటుంది కాబట్టి జలుబు చేస్తుంది తప్ప దాని నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. హై ఆల్కలైన్ ప్రాపర్టీ. ఇక మీరు ఇది వండిందా పచ్చిదా అనే అపోహ తీసుకుంటే మనకి ఇప్పుడు ఈ వర్షాకాలం శీతాకాలం సన్ టెంపరేచర్ ఎంత ఉంటుందమ్మా? బయట టెంపరేచర్ మినిమం 25 ఉంటుంది కదా, అంటే 25 degreesలో అది వండబడుతుంది. అదే సమ్మర్ అనుకోండి 35-40 degrees వస్తుంది. ఆ వేడికి మనమే ఉడికిపోతున్నాం, ఆ వెజిటేబుల్ ఉడకదా? అంటే ఇవి రా అనుకోవడం పొరపాటు. ఆయన సూర్యనారాయణమూర్తి తన కిరణ శక్తితో వాటిని కొంత ప్రాసెస్ చేస్తున్నాడు. 50 degrees వరకు చేస్తే అది చాలా హెల్త్ ఫుడ్, అందులో ఉన్నటువంటి వాటర్ డిహైడ్రేట్ అవుతుంది కదా. అంటే ఆయన మనకు వండే ఇస్తున్నాడు. అవి రా అనుకోవటం మనం అనుకుంటున్నాం, రా అని వండకుండా తీసుకున్నాం. మనం ప్రాసెస్ చేయట్లేదు అంతే. ఆల్రెడీ న్యాచురల్గా సన్ ప్రాసెస్ జరిగింది, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఒకవేళ కెమికల్స్ స్ప్రే చేసి ఉంటే వాటిని కడుక్కోవడానికి ఉప్పు నీళ్ళతో కడుక్కోవడం కానీ, చింతపండు నీళ్ళతో లేకపోతే వెనిగర్ వీటితో కడుక్కోవడం కానీ చేసుకుని మనం మళ్ళీ జ్యూస్ ఫామ్లో తీసుకుంటున్నాం. ఇక్కడ మీకు నేను ఏం చెప్తున్నాను, ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేస్తే కిడ్నీలు బాగా పనిచేసి కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు కావచ్చు, కిడ్నీల పనితరం మెరుగుపరుకోవడం కావచ్చు, మనకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. నేచర్ని మార్చొద్దు. న్యాచురల్గా ఎలా అయితే ఉన్నాయో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మీరు అలాగే తీసుకోవడం ద్వారా దాని బెనిఫిట్స్ మనం పొందగలుగుతాం. ప్రాసెస్ చేస్తే దాంట్లో ఉండేటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా మనం లాస్ అవుతున్నాం. అందుకని ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, అది కుదరదు. అందుకని రా ఫామ్లోనే తీసుకోవడానికి ఉత్తమం. ఇందులో ప్రధానంగా బుడిద గుమ్మడికాయ పనిచేస్తుంది కిడ్నీలో రాళ్ళని శుభ్రం చేసుకోవడానికి, ఎందుకంటే అది ఆల్కలైన్ చేస్తుంది ఎసిడిక్ నేచర్. ప్లస్ దాంతోపాటు కొండపిండాకు అనేది కూడా మనకు ఉపయోగపడుతుంది. దాన్ని ఏం చేస్తారంటే పెసరపప్పులో వేసుకుని తీసుకుంటారు. పచ్చిగా కూడా దంచి రసం తీసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర ధనియాలు వేసి రసం తీసుకుని తాగితే కూడా కిడ్నీలో రాళ్ళు కలుగుతాయి. అలాగే వంకాయ కిడ్నీలో రాళ్ళని ఛేదించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. వంకాయ జ్యూస్, వంకాయ కర్రీ, మీరు వంకాయ కూర తిన్నప్పుడు యూరిన్ ఎక్కువ వెళ్తాం గమనిస్తాం మనం. అంటే ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఆహారంలో మార్పులు చేయాలి. మంచినీళ్ళని అమృతంలా ఔషధంలా తీసుకోవాలి. నిలబడి గటగట తాగడం కాదు, కూర్చుని మాధవన్ గారు చెప్పినట్టు మంచినీళ్ళని నమలాలి. ఎక్కువసేపు నోట్లో ఉంచుకొని లాలాజలం ఆల్కలైన్ ప్రాపర్టీస్ దాంతో మేళవించాలి. ఒక కప్పు ఒక సిప్ తీసుకున్నాం, దాంతో ఒక సిప్ లాలాజలం యాడ్ అయితే అది ఆల్కలైన్ అవుతుంది. ఈ కిడ్నీలో రాళ్ళు కరిగిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అసలు ఫామ్ అవ్వకుండానే చేస్తుంది. ఎప్పుడు మంచినీళ్ళు తాగినా గుర్తుపెట్టుకోవాలి, దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగాలి, ఆ తాగేటప్పుడు కూర్చునే తాగాలి. మ్యాక్సిమం బాటిల్స్ సీసాల్లో వాటర్ తాగకూడదు. సర్ఫెస్టెన్స్ సాంద్రత తక్కువగా ఉండాలి శుభ్రం చేయాలి అంటే. సాంద్రత ఎందులో వస్తుంది అంటే పాట్స్ కుండల్లో వస్తుంది. మట్టి కుండలో నీళ్లు మనకి చలువ చేస్తాయి, ఇలాంటి ఇష్యూస్ రాకుండా చేస్తాయి. అది కిడ్నీలో స్టోన్ కావచ్చు, గాల్ బ్లాడర్లో స్టోన్ కావచ్చు. స్టోన్స్ అన్నింటిని కూడా కరిగించడానికి జలం ఉత్తమం. మనకి ఈ కొండపిండాకు, అలాగే పెదపల్లేరు చూర్ణం అంటారు, పల్లేరు కాయలు. ఇసుక నేలల్లో వెళ్ళినప్పుడు చిన్న చిన్న కాళ్ళకి చెప్పులకి గుచ్చుకుంటాయి, కాయల్లా ఉంటాయి. అవి కూడా మూత్రాన్ని ప్రేరేపిస్తాయి. దాన్ని తీసుకోవడం ద్వారా మనకి కిడ్నీలో రాళ్ళు కరిగిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ని తగ్గించండి, ప్రాసెస్ ఫుడ్స్ తగ్గించండి. అలాగే షుగర్స్, పంచదార, ప్రాసెస్డ్ ఇది దేన్ని పూర్తిగా మానేయాలి. మైదాపిండి పూర్తిగా మానేయాలి. మనం నోటిని చంపుకోగలిగితే రుచిని, అంటే రుచి అనేది కేవలం మనం బిర్యానీ రుచి అంటే వాటికంటే ఇదే కమ్మగా ఉందంటే బాగుందంటే, కానీ మనకి షడ్రుచులు కావాలి. తీపి కావాలి, పులుపు కావాలి, వగరు కావాలి, ఉప్పు కావాలి, కారం కావాలి. ఈ షడ్రుచుల్లో లేని టేస్ట్ ఇంకేదన్నా టేస్ట్ చేస్తే అది మనకి ప్రమాదాన్ని కొని చేస్తుంది. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. అసలు పూర్తి స్థాయిలో కిడ్నీలు పాడైపోకుండా ఉండాలంటే, ఎందుకంటే మీకు డయాలసిస్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు, కిడ్నీ రీప్లేస్మెంట్. డోనర్స్ ఎంతమంది ఉంటారు, అందరికీ పాడైతే డోనర్ ఎక్కడ దొరుకుతాడు? అందుకని ఏంటంటే ఆ ప్రమాదం రాకుండా ఉండాలంటే మనలోనే అవేర్నెస్ రావాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ. ఎవ్రీ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడిపోతుంది, హార్ట్ మీద పడిపోతుంది. అందుకని మనం
ఆ డైజెషన్ వ్యవస్థలోనే దీన్ని నిర్మూలించగలిగితే సమస్య రాదు. మనం ఎవరిని తిట్టుకోక్కర్లేదు, వాళ్ళు దోచేస్తున్నారు వీళ్ళు దోచేస్తున్నారు అని తిట్టుకోకలేదు. సమస్య మనం తెచ్చుకుని అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవకాశం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఆ సమస్య రాకుండా మనం జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎస్, ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. కిడ్నీ ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే చాలా చక్కటి విశ్లేషణ అందించారు. రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. ఎసిడిక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలని కోరుకుందాం. నిజంగా ప్రాసెస్డ్ ఫుడే జంక్ అంటే అది నిజంగా జంకే. సో దాన్ని తీసుకోవడం వల్ల మనం కూడా ఈ విధంగా అయిపోతూ ఉన్నాము. రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. సో వాటిని తగ్గించుకోవాలని కోరుకుందాము. ఈ హెల్తీగా మెయింటైన్ చేయాలని కోరుకుందాం. గుమ్మడికాయ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. నేను మీరు చెప్పిన తర్వాత చాలా అంటే రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నాను. ఎక్సెస్ ఎప్పుడు తీసుకోకూడదు. ఏదైనా కానీ వాట్ ఎవర్, అది మంచి ఫుడ్ అయినా ఎలాంటి ఫుడ్ అయినా కానీ సర్వత్రా వర్జితం ఎప్పుడైనా సరే. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సూర్యస్మిత.